హలో క్యూటీస్, మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాం. నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుకుంటే చాలు ఎక్కడో దగ్గర పింపుల్ అనేది స్టార్ట్ అవుతుంది నాకు. అదేమిదో నాకు అర్థం కాదు. ఓకే, అది పక్కన పెట్టండి. నేనైతే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా. ఎవరి విషయమో నాకు తెలియదు, కానీ ఫ్లైట్ ఫస్ట్ టైం కదా, ఎగ్జైటెడ్గా ఉన్నా. సో ఎలా ఉంటుందో చూసి మీకు కూడా షేర్ చేసుకుంటా. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మళ్ళీ వస్తా. బాయ్. మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. నాకు స్నాప్ ఇచ్చి మామూలుగా ఉండదు. అలాగే మీరు కూడా ఉన్నారా? అయితే కామెంట్ చేసేయండి. మా అన్నయ్య ఎందుకు అంత టెన్షన్గా ఉన్నాడు అనుకుంటున్నారా? లగేజ్ బ్యాగ్ మర్చిపోయాడు. లగేజ్ బ్యాగ్ పాపం మళ్ళీ క్యాబ్ అతనికి ఇచ్చి మళ్ళీ రిటర్న్ రప్పించినందుకు ఎంత ఛార్జ్ చేస్తారని, సరే ఓకే మరి తప్పదు కదా ఇచ్చాము. ఈలోగా మేము బోర్డింగ్ పాస్ తీసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళాం. మీరు బయట కూడా ఉంటుంది ఇలా ఈ ఏరియాలో, జస్ట్ జెరాక్స్ టైప్ వస్తుంది. టైం లేదు, బోర్డింగ్ క్లోజ్ అయ్యిందని టైంలో మీరు ఇక్కడ తీసుకొని స్పీడ్గా వెళ్ళిపోవచ్చు. లేదు టైం ఉందంటే లోపల మీరు తీసుకొని ఇచ్చేయచ్చు. మేము లోపల తీసుకున్నాం టైం ఉంది కాబట్టి. బోర్డింగ్ అయిపోతుందన్న అనౌన్స్మెంట్ వచ్చినప్పటికీ మాకు చాలా టెన్షన్ పడ్డాం, ఈలోగా బ్యాగ్ అది రాలేదని చెప్పేసి. సో ఫైనల్లీ వచ్చేసింది. ఈలోగా నేను మళ్ళీ అక్కడ చిన్న కామెడీ చేసుకుంటున్నాను మా చిన్నతో. ఉన్నప్పుడు బోర్ కొడుతుంది అలా ఉన్న వల్ల. సో అలా ఇంకా కామెడీ చేసుకొని ఉండేటప్పటికి మా అన్నయ్యలు కూడా బ్యాగ్ పట్టుకొని ఇంకా వచ్చేసారు. ఇంకా అలా మేమైతే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాం. అదిగో మన ఫ్లైట్ ఇంకా స్టార్ట్ అయిపోయాం. మేమైతే చిన్న బ్యాగ్ ఉందని చూస్తున్నారా, మన లగేజ్ బ్యాగ్లో ఆల్రెడీ పంపిస్తాం. సో యా, ఫ్లైట్ అయితే వచ్చింది, బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చలో గోవాకి అయితే వెళ్ళిపోదాం. యా, మేమైతే ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాం. ఫ్లైట్ ఇంకా మొదలైందని టైంకి నేను వీడియో తీస్తుంటే చూడడు గైస్, అసలు నాకు కోపం వస్తుంది అందుకనే.